మొత్తంగా చూస్తే అసలు వైసీపీ ప్రభుత్వంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 50 రోజుల్లో మనం ఏ రకంగా అడుగులు వేశాం, చంద్రబాబు నాయుడు హయాంలో ఈ 50 రోజుల్లో అడుగులు ఏ రకంగా పడ్డాయని ఒకసారి గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఒకవైపునేమో మనమేమో ఇచ్చిన మాట ప్రకారం డే 1 నుంచే పెన్షన్లు పెంచాం. సామాజిక న్యాయంలో భాగంగా నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు కానీ, నామినేషన్ మీద ఇచ్చే పదవులు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50% ఏకంగా చట్టం చేసి ఇచ్చాం. అక్టోబర్ 2వ తారీఖు కల్లా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను నెలకొల్పాం. ప్రతి 2000 జనాభాకు 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా ఏ పార్టీకి ఓటేశారన్న విషయం కూడా పక్కన పెట్టి ప్రతి కుటుంబానికి ప్రతి పథకము ఓటు ఎవరికి వేశారన్నది చూడుకోకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా, కరప్షన్ లేకుండా డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేశాం. 75% ఉద్యోగాలు పరిశ్రమల్లో స్థానికులకు ఇచ్చేట్టుగా చట్టం చేశాం. శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడూ లేని విధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగము లేకుండా ఏకంగా దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగేలా వారికి కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలయ్యేట్టుగా చర్యలు తీసుకున్నాం. ఉచితంగా పంటల బీమా ఇచ్చాం. మొట్టమొదటిసారిగా పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే గొప్ప కార్యక్రమానికి నాంది పలకడం కూడా అప్పుడే. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప పగటిపూట రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి అధికారులు చెప్తే 1700 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆక్వా రైతులకు ₹1.5కే యూనిట్ కరెంటు రేటు ఇచ్చే కార్యక్రమం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి తీసుకొచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా స్కూళ్లు మారాయి, హాస్పిటళ్లు మారాయి, వ్యవసాయం మారింది, గవర్నెన్స్ మారింది, డెలివరీ సిస్టమ్స్ మారాయి. మహిళలకు ఎప్పుడూ జరగని విధంగా రక్షణ, సోషల్ జస్టిస్ కల్పించింది కూడా మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. గొప్ప గొప్ప విప్లవాత్మక మార్పులు మన ప్రభుత్వంలో నాంది పలుకుతాయి. 50 రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 52 రోజుల్లో జరిగింది ఏమిటి అని చూస్తే, పోలవరం ఎప్పుడు కడతాడంటే ఎప్పటికి అవుతుందో అంటే తెలియదు అంటాడు. ఎన్నికల్లో ట్రూ అప్ కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు, ఎప్పుడు చేస్తాను అని అంటే నోరు మెదపడు. ఇసుక ఉచితం అన్నావు, ఇప్పుడు ఇంతలా ఎందుకు అమ్ముతున్నావు అని అంటే మీ ఇంటికి తెచ్చి పోస్తానని చెప్పి నేను చెప్పినానా అంటాడు. మెగా డిఎస్సి అన్నాడు, చంద్రబాబు రాకమునిపి 6100 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇచ్చాం. ఈయన ఇచ్చింది నోటిఫికేషన్ ఎంత అంటే 10,000. ఆ 10,000 కూడా ఆ 10,000 కూడా ఎప్పుడు అని అంటే సమాధానం చెప్పడు. పోనీ ఇదేనా మెగా అంటే దానికి సమాధానం ఉండదు. వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పిన వ్యక్తి వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేసినాడు. ఇంటింటికి రేషన్ గతంలో మనం పంపిస్తా ఉంటే ఈయన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటింటికి రేషన్ ఆగిపోయింది. ఏ క్వార్టర్ ముగిసేలోగానే ఆ క్వార్టర్ ముగిసిన వెంటనే విద్యా దీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితిని పూర్తిగా రద్దు చేసినాడు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇస్తాడో లేదో తెలియదు. తాను ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ప్రామిస్ను నెరవేర్చే కార్యక్రమం జరగడంలా, కనీసం బడ్జెట్ కూడా, పూర్తి బడ్జెట్ కూడా పెట్టని అధ్వానమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు బయటకు వస్తాయని చెప్పి కప్పిపుచ్చుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది.
రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నాయంటే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తులు నష్టం చేయడం, రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉంది. ఇది క్లుప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, 50 రోజుల ప్రభుత్వం మీద మామూలుగా అయితే అసెంబ్లీలో ఇంతసేపు మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటే 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఇంకా వేరే పార్టీయే లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట. మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా. మరి అది గుర్తించారట. ఎందుకు గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి, హక్కు అది. ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి. ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు, ఆయన చేసిన పద్ధతులకు ఆయనను ప్రశ్నిస్తూ ప్రజల తరపున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు, ఇవన్నీ ఎవరు అడగకూడదు, ఎవరు రోడ్డు మీదకి రాకూడదు, ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేయకూడదు, మేము ఏం చేసినా కానీ ఎవరు మాట్లాడకూడదు అని దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక అసెంబ్లీలో గొంతు విప్పలేకపోయినా అసెంబ్లీలో జరిగేటప్పుడు మాత్రం ఇదే మాదిరిగా ప్రజల తరపున మీడియాను ఉపయోగించుకుంటూ, మీడియాలో కూడా బహుశా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి దుర్మార్గులు, చంద్రబాబు నాయుడు లాంటి కొవ్వొట్స్, చంద్రబాబు నాయుడు గారిని మోసే వ్యక్తులు అనుకూలంగా ఎలాగూ రాయరు, ఉండరు. కాబట్టి న్యూట్రల్గా ఉండే మిగతా పత్రికా యాజమాన్యాలు, మిగతా పత్రికలు, నిజాన్ని నిజంగా చెప్పగలిగిన పత్రికా యాజమాన్యాలను, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వీళ్ళ ద్వారా ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం సుదీర్ఘంగా కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ.